హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఒరిజినల్. సో ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న ట్రిక్ ఆప్షన్ ఏంటంటే, మ్యూజిక్ అనేది సడన్గా స్టార్ట్ అయిపోయి సడన్గా ఎండ్ అవుతుంది. ఎప్పుడు మనం ఆడియో అవే వైల్ ఎడిటింగ్ చేసేప్పుడు మ్యూజిక్స్ అనేవి కట్ అయినప్పుడు ఎలా అవుతుందంటే సడన్గా క్లోజ్ అవుద్ది. ఇలా స్టార్ట్ అయిపోయి ఇంతే సౌండ్తో ఎండ్ అవుతుంది. సో అలా అవ్వకూడదు. స్లోగా స్టార్ట్ అయిపోయి స్లోగా ఎండ్ అయిపోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అయింది అనుకోండి, ఆడొక వీడియోకి మంచి బాగుంటుంది. అదే ఇప్పుడు ఇలా సడన్గా ఎండ్ అయిపోయింది అనుకోండి, సడన్ కట్ అయిపోతే అక్కడే ఉండదు. సో దాని కొరకి ఏం చేయాలంటే, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ తెలిసిందే కదా మనకి. ఎఫెక్ట్స్లో క్రాస్ ఫేడ్ అని టైప్ చేయండి. క్రాస్ ఫేడ్. సో ఇది ఒకసారి విన్నారు కదా. సో అలా కట్ అయిపోతుంది కదా. అలా కాకుండా క్రాస్ ఫేడ్లో ఎక్స్పోనెన్షియల్ ఫేడ్ డ్రాగ్ ఆన్ టు ది టైమ్ లైన్. రైట్, ఐఎమ్ డ్రాగ్ దట్ వన్. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకసారి ప్లే చేసుకుందాం. ఇప్పుడు స్లో వచ్చింది కదా, స్లోగా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఎస్. ఇప్పుడు దానికి ఇంకేంటంటే, ఆ ఫేడ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకున్నాం అనుకో, ఫేడ్ ఇంకా ముందు నుండి ఇంక్రీజ్ అవుద్ది. సో దాన్ని మాన్యువల్గా ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా సెట్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ కూడా పెట్టుకోవచ్చు. డ్యూరేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత డ్యూరేషన్లో అది అవ్వాలి, ఎంత డ్యూరేషన్లో ఫేడ్ అనేది స్టార్ట్ అవ్వాలి అనే పాయింట్ అనేది సెట్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఆర్ స్ట్రెచ్ యాంగిల్తో కూడా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇదేంటి, ఎక్స్పోనెన్షియల్ ఫేడ్. సో హై పిచ్ నుండి లోగా అయిపోతుంది. సో మనకేంటంటే ఫస్టే స్టార్టింగ్లోనే హై పిచ్ స్టార్ట్ అయింది అనుకోండి, స్టార్టింగ్లో హై పిచ్ స్టార్ట్ అయితే అలా కాకుండా నాకు స్లోగా వచ్చేసి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి. ఇది కాన్స్టెంట్ గెయిన్ తీసుకొని ఒక మిడిల్లో కాదు, ఎండ్లో పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, స్లో స్టార్ట్ అవుద్ది. ఎస్, సేమ్ ఫేడ్ ఎక్స్పోనెన్షియల్ ఫేడ్కి ఎలా అయితే స్ట్రెచ్ చేస్తామో సేమ్ కాన్స్టెంట్ గెయిన్కి కూడా స్ట్రెచ్ యాంగిల్స్ ఉంటాయి. సో మనకి ఎంత కావాలో అంత స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో అలానే సేమ్ కాన్స్టెంట్గా ఈ ఎక్స్పోనెన్షియల్ ఫేడ్కి ఎలా అయితే మనం మాన్యువల్గా ఇలా డబుల్ క్లిక్ ఇస్తే ట్రాన్సిషన్ డ్యూరేషన్ చేంజ్ చేసుకోవచ్చో, సేమ్ కాన్స్టెంట్ గెయిన్ కూడా చేసుకోవచ్చు. సో బాగుంది కదా. సో వీడియోలో మనం ఎప్పుడైనా క్లిప్స్ కట్ చేశాక ఒక క్లిప్ నుండి ఇంకో క్లిప్కి ఆడియో అనేది జంప్ అయినప్పుడు ఈ ట్రాన్సిషన్ బాగా యూజ్ అవుతుంది. సడన్గా మ్యూజిక్ కట్ అయిపోయి మళ్ళీ సడన్గా మ్యూజిక్ స్టార్ట్ అయింది అనుకో, ఎఫెక్ట్గా ఉండదు. సో అక్కడ స్లోగా డౌన్ అయిపోయి మళ్ళీ స్లోగా ఇంక్రీజ్ అయింది అనుకోండి, వీడియో అనేది బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.